ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిన్న జిల్లాలో పర్యటించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం పట్ల వరద బాధితులు అలాగే రైతులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించడంతో పాటు రైతులకు భరోసా కల్పించేందుకు జిల్లాలో పర్యటించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులను పలకరించకుండానే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం అధికారులతో మొక్కుబడిగా సమీక్ష నిర్వహించి జిల్లా ఇన్ఛార్జి మంత్రి రైతులకు భరోసా కల్పించకుండా వెళ్ళిపోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తలమడుగు మండలం కొత్తూరులో మంత్రి వస్తారని రాత్రి 7 గంటల వరకు గ్రామస్తులు రైతులు ఎదురు చూసినప్పటికీ కూడా ఇన్ఛార్జి మంత్రి రాకపోవడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కొత్తూరులో రాత్రి 9 గంటల వరకు కూడా మంత్రి రాక కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం తెలుసుకున్న బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తలమడుగు మండలం కొత్తూరుకు వెళ్ళి గ్రామస్తులను రైతులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. రైతుల పక్షాన ప్రభుత్వంతో పోరాడతామని రైతులకు హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులకు ఆదుకోవాలని, వారికి ఎకరానికి 25,000 చొప్పున నష్టపరిహారం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరో వార్తా విషయానికి వస్తే భీంపూర్ మండలం పిప్పల్కోటి రిజర్వాయర్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి రిజర్వాయర్ను వామపక్ష నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులతో మాట్లాడారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం కోసము రైతుల నుంచి 1,200 ఎకరాలను ప్రభుత్వం సేకరించిందని, అయితే ప్రభుత్వము భూమిని సేకరించినప్పటికీ కూడా రైతులకు మాత్రం నష్టపరిహారం చెల్లించడంలో జాప్యం చేయడం పట్ల సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నిర్వహించిన నష్టపరిహారము ఏమాత్రం సరిపోదని, నష్టపరిహారానికి సైతం పెంచాలని, వెంటనే భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే సీడ్ గణేష్ మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్మల్ జిల్లా ఇన్ఛార్జి అశోక్ రాథోడ్ పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన సీడ్ గణేష్ మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లాలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీడ్ వినాయక మట్టి విగ్రహాలను అధికారులకు నాయకులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్మల్ జిల్లా ఇన్ఛార్జి అశోక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా 2018లో ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో లక్షలాది మొక్కలను నాటడం జరిగిందని, ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.